హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు మార్కెట్ ఇట్ కుడ్ నాట్ బి డిసైసివ్, బట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఓపెనింగ్ వాజ్ లో ఓపెనింగ్ లోలో ఓపెన్ అయింది. ఆ తర్వాత పెద్దగా ఏం తగ్గల, ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్. తర్వాత అంటే 820 పాయింట్స్ సుమారుగా 20 to 800 లెవెల్లో ఓపెన్ అయ్యి 20 to 900 ప్లస్కి వెళ్ళి అక్కడే దాదాపు దగ్గరలోనే 20 to 900 దగ్గరలోనే క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ కంటే పెద్దగా తగ్గలేదు, క్లోజింగ్ కంటే అంటే హై కంటే క్లోజింగ్ అంతగా దిగువగా లేదు. అంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ హైలో ఉంటే ట్రెండ్ పాజిటివ్ అని అర్థం. జనరల్ అంటే అది ఈ రోజుకి అంతే. అంటే సెల్లర్స్ అగ్రెసివ్గా లేరు అని. నిన్న మొన్నటి వరకు అదే పనిగా అమ్మారు కదా. మార్కెట్ ఏం లేదు, ఏమాత్రం అవకాశం వచ్చినా కొట్టిపారేయటమే, అట్లా అమ్మేశారు కదా. అట్లా జరగలేదు. అంటే ఓపెనింగ్ ఈజ్ లో, క్లోజింగ్ ఈజ్ హై. అంత అలా కాదు కానీ ఓపెనింగ్ కంటే క్లోజింగ్ పైనే ఉంది. ఓపెనింగ్ తర్వాత పెద్దగా తగ్గలేదు. 10 పాయింట్లు దిగటం అంటే అది ఇన్సిగ్నిఫికెంట్. కాబట్టి ఓపెనింగ్ ఈజ్ లోయే, క్లోజింగ్ ఈజ్ హై అంటానికి హై కంటే కొద్దిగా ఒక 10-20 పాయింట్లు దిగువన క్లోజ్ అయింది. అంటే క్లోజింగ్ కూడా హైయే చెప్పొచ్చు. ఆ 10-20 పాయింట్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే పాజిటివ్ నోట్. మార్కెట్ పెరగలేదు, నిఫ్టీ పెరగలేదు. నిఫ్టీ పెరగలేదు కానీ మార్కెట్స్ మార్కెట్స్ ఈరోజు పాజిటివ్ నోట్లోనే ట్రేడ్ అయ్యాయి. మరి నిఫ్టీ 50 స్టాక్స్ పెరగలేదు కదా, ఓవరాల్గా నిఫ్టీ 50 పెరగలేదు కదా. అయితే ఇది దిస్ ఈజ్ మానిటర్డ్ బై ఆపరేటర్స్. ఈరోజు సెటిల్మెంట్ కాబట్టి కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఇండెక్స్ తాలూకు ప్రభావాన్ని, తాలూకు ఇంపాక్ట్ని మనం ఇంటర్ప్రెట్ చేయకూడదు, బేస్గా తీసుకోకూడదు. రేపు తెలుస్తుంది. రేపు అంటే ఏంటి? ఫ్రైడే కదా. ఫ్రైడే అనేటప్పటికి వీక్లీ సెటిల్మెంట్కి బిగినింగ్. వీక్లీ సెటిల్మెంట్కి బిగినింగ్ బాగుంటే కొంచెం పాజిటివ్గా ఆలోచించవచ్చు, అంతకుమించి ఇంకేం లేదు. రెండు, విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ 16 ప్లస్కి వెళ్ళిందల్లా కొద్దిగా సబ్డ్యూడ్ అయింది. 15 ప్లస్కి వచ్చింది, 15 ప్లస్ విక్స్. అది పాజిటివ్, అది పాజిటివ్ న్యూస్. తర్వాత డాలరు దగ్గర దగ్గర 30 పాయింట్స్ 30 పైసా దాకా తగ్గింది. డాలర్ తగ్గటం, రూపీ వాల్యూ పెరగటం, దట్ ఈస్ పాజిటివ్ ఫర్ మార్కెట్. దిస్ ఈజ్ అనదర్ పాజిటివ్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్, విక్స్ డౌన్ పాజిటివ్. తర్వాత ట్రేడింగ్ సరళి తీసుకున్నట్లయితే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ హైగా ఉండటం పాజిటివ్. నెక్స్ట్ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లో ఈరోజు కూడా కొంచెం కొంచెం బాగానే అలజడి వచ్చిందంటే కొద్దిగా రికవరీ, పెద్దగా లేదు కానీ కొంచెం రికవరీ కనిపించింది. అంటే సెంటిమెంట్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నెగటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి, సెంటిమెంటు నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి వచ్చే అవకాశం కనబడుతున్నది. ఇట్స్ నాట్ దట్ ఇట్ హాస్ బికమ్ పాజిటివ్, బట్ పాజిటివ్ సైడ్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. సెంటిమెంట్ ఎప్పుడైతే నెగటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి వస్తుందో అక్కడి నుంచి మాత్రమే స్టెబిలిటీ ఉంటుంది. అక్కడ వరకు కొంచెం ఇబ్బందే, బట్ మార్కెట్ ఈ స్టిల్ ఇన్ కన్సాలిడేషన్, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఏంటి రికవరీ వచ్చేసింది అని చంకలు కొట్టుకోవాల్సిన పని లేదు, అట్లా అవసరం అట్లాంటిది ఏం లేదు. మార్కెట్ కొంచెం స్లైట్లీ గివింగ్ సమ్ హోప్. చూడండి, మీకు నిఫ్టీ వెరీ షార్ట్ పీరియడ్, ఇంకా తగ్గిస్తాను, 1 మంత్ తీసుకుంటాను. 1 మంత్ తీసుకుంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ కనపడతాయి. స్లోగా ఉంది, ఇబ్బంది.
వచ్చిందిలేండి. చూడండి, లుక్ ఎట్ దిస్ బాటమ్. ఈ బాటమ్స్ బ్రీచ్ చేయటం లేదు. 22,800 900 లెవెల్ వచ్చినటువంటి బాటమ్ని రెస్పెక్ట్ చేస్తున్నది, ఆనర్ చేస్తున్నది, అంతేగాని డిజానర్ చేయటం లేదు. ఇది చూడండి, దిస్ ఇస్ ద లో. దీన్ని డిజానర్ చేయటం లేదు, దీన్ని డిజానర్ చేయటం లేదు. తర్వాత ఓపెనింగ్ కంటే ఇది జాగ్రత్తగా చూడండి. దిస్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఇంత లోకి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ దిగి ఇంత దిగువకు వచ్చి, అంటే 22,800 రేంజ్లో ఓపెన్ అయ్యి ఒక 50 పాయింట్ల దాకా కిందకు వచ్చి అక్కడి నుంచి పైకే వెళ్ళి 22,950 దగ్గర క్లోజ్ అయింది. అంటే వెరీ వెరీ, అంటే ఇక్కడ సపోర్ట్ వచ్చేసింది గట్టిగా. నెక్స్ట్ డే చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది రెడ్ పైన, క్లోజ్ అయింది కింద రెడ్డే, కానీ ఇది డోజీ. ఎందుకని ఇది కూడా మా పాజిటివే అని చెప్పడానికి, ఇక్కడి నుంచి చూడండి ఇంత పడేశారు, ఇక్కడ దాకా మళ్ళీ 22,800 తీసుకొచ్చేసారు. దిస్ ఈజ్ లో. ఈ లో నుంచి బయింగ్ సపోర్ట్ వచ్చేసి అలా పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. ఎక్కడ ఓపెన్ అయిందో దాదాపు అక్కడే క్లోజ్ అయింది. ఇది డోజీ. సో ఇంత ఇక్కడ నుంచి బయింగ్ వచ్చేసింది కదా, మళ్ళీ 22,900కి వెళ్ళిపోయింది, తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ డే చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, కొద్దిగా తగ్గింది, అంటే 22,850 దగ్గర ఓపెన్ అయ్యి 22,820, 30 పాయింట్లు దిగువకు వచ్చినట్టు వచ్చి, తర్వాత కాలక్రమేణా బాగా 23,050 దాకా వెళ్ళిపోయి బాగా పైకి వెళ్ళి సెల్లింగ్ ప్రెషర్ వచ్చి 22,920, 30 రేంజ్కి వచ్చింది, 30 అనుకోండి. అంటే ఇది కూడా పాజిటివ్ క్యాండిలే. సెల్లింగు, ప్రాఫిట్ బుకింగ్ హయ్యర్ లెవెల్లో వచ్చినప్పటికి కూడాను ఈ క్యాండిల్ పాజిటివ్గానే క్లోజ్ అయింది, ఓపెనింగ్ కంటే క్లోజింగ్ హై. ఈరోజు చూడండి, ఇది ఓపెనింగ్ అంటే గ్యాప్ డౌనే కదా, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయిందంటే గ్యాప్ డౌన్ కదా. ఈ గ్యాప్ డౌన్ కవర్ చేసుకుని పెద్దగా దిగలేదు, కింద విక్కు లేదు చూడండి, తోకలేదు కింద, అంటే ఆల్మోస్ట్ ఓపెనింగ్ ఈజ్ లో. ఆ తర్వాత ఊరికే పడేశారు భయపెట్టడానికి, ఓపెనింగు డౌన్లో ఓపెన్ చేశారు అంతే. ఆ తర్వాత క్రమేపీ పైకి వెళ్ళి ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఈ ఈ ఈ క్యాండిల్ తాలూకు స్పెషాలిటీ, ఈరోజు జరిగిన క్యాండిల్ తాలూకు స్పెషాలిటీ ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. ఏంటి స్పెషాలిటీ అంటే, ఓపెనింగ్ ఇక్కడ విక్ లేదు, దిగిన తర్వాత ఇది చూడండి, ఎక్కడైతే దిగిందో, ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ తర్వాత దిగల, ఓపెనింగ్ నుంచి దిగల, ఆల్మోస్ట్ దిగలేదు, ఆల్మోస్ట్. తర్వాత ఎక్కడికైతే వెళ్ళిందో పైకి, అక్కడి నుంచి దిగల, అక్కడే క్లోజ్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి పైనే ట్రేడ్ అయ్యింది, పైనే క్లోజ్ అయింది. ఇక్కడ ఈ ప్రీవియస్ క్యాండిల్ అయితే ఏంటంటే ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ చిత కొట్టేశారు, ఇక్కడ వరకు దిగి వచ్చింది. కానీ దశలో ఎంతవరకు వెళ్ళిందో అంతవరకు వెళ్ళి ఆగింది తప్ప దిగలేదు. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. అంతే, మనం ఇంతే చెప్పగలం తప్ప మార్కెట్లు ఇంకేముందండి, రికవర్ అయిపోతున్నాయి రేపటి నుంచి బ్రహ్మాండంగా ఉంటుందని మాత్రం కంక్లూజన్స్ డ్రా చేయలేము. సో లాస్ట్ 3-4 డేస్ తాలూకు ట్రేడింగ్ తీసుకుంటే కొంచెం పాజిటివ్నెస్ కనబడుతున్నది. అంటే పాజిటివ్నెస్ కనబడుతున్నది అంటే మనము ఆప్టిమిస్టిక్, అంటే ట్రెండ్ సెంటిమెంట్, ఐ డోంట్ టాక్ అబౌట్ ట్రెండ్, ఇంకా ట్రెండ్ ఏమీ లేదు, ట్రెండ్లో అక్కడే ఉంది, కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది. కానీ అబౌవ్ 30 ఉంది, 37, 38 ఉంది, ఇది 40 దాటిన తర్వాత పాజిటివ్ అవుతుంది. బట్ గ్రాడ్యువల్గా ఈ సెంటిమెంటు నెగటివిటీ నుంచి పాజిటివ్ సెంటిమెంటు అవపడుతున్నది. ఇండికేషన్స్ ఆర్ దట్ దెర్ ఈజ్ a likelihood of positive sentiment.
ఈ సెంటిమెంట్ ఎప్పుడైతే నెగిటివ్ నుంచి పాజిటివ్గా కన్వర్ట్ అయిందో అక్కడ రక్తధారలు ఆగిపోతాయి. అంటే భయంకరంగా ఫటాఫట్ ఫటాఫట్ పడేస్తాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాలి అంతే. ఆ ఆ స్టైల్ లేదు. అంటే దేర్ ఈజ్ సమ్ బయింగ్. అయితే ఎఫ్ఐఐస్ డిఐఎస్ తాలూకు డేటా ఈ రోజుది అందలేదు. బట్ వాళ్ళు కూడా కొంచెం స్లో అయ్యారేమో అని అనిపిస్తున్నది నాకు. చూడాలి, వీ హ్యావ్ టు సీ. లేకపోతే ఇంకా కొంచెం పెరగనిచ్చి కొద్దిగా రికవర్ అవ్వనిచ్చి మళ్ళీ అమ్ముదాంలే, పెరగని వదిలేద్దాం అనుకున్నారు. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఏమి ఇక్కడ కాదులేండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వాళ్ళు అమ్మటం అనేది నెగిటివ్ సెంటిమెంట్కి యాడ్ అయింది. తర్వాత ఇండియన్ ఆపరేటర్స్, పెద్ద పెద్ద ఆపరేటర్స్ చెత్త కొట్టేశారు, అమ్మేస్తూ వచ్చారు. బట్ దే విల్ బి అట్ ది రిసీవింగ్ ఎండ్ వన్ డే. మళ్ళీ ఏంటంటే బుల్స్ విజృంభించిన తర్వాత వాళ్ళు షార్ట్ కవరింగ్ వచ్చేసి ఏడాపెడా కవర్ చేసుకుంటూ పోతారు. అది అది ఉంది, ఇది ఉంది. కొన్నాళ్ళు బుల్స్ రాజ్యం వెళ్తారు, కొన్నాళ్ళు బేర్స్ రాజ్యం వెళ్తారు. అమావాస్య పౌర్ణమి లాగా లైఫ్ లైఫ్లో, నేచర్లో అమావాస్య పౌర్ణమి ఎలా ఉంటుందో మార్కెట్లో అంతే. ఓకే అండి. ఇది అందువల్ల ఏంటంటే కొంచెం హోప్ కనపడుతున్నది అంతే. అంతే తప్ప ఇక ఇక నుంచి రికవరీ వచ్చేసింది, ఇక నుంచి కొనేసుకుందాము అనుకునే పరిస్థితి కాదు. యూ హ్యావ్ టు స్టిల్ వెయిట్ అండ్ వాచ్. బట్ పాజిటివ్, బీ పాజిటివ్ అండ్ బీఆర్ పాజిటివ్. తర్వాత కొన్ని స్టాక్స్ గురించి కంటే కూడా సెక్టర్ గురించి మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏది టిటాగర్ వ్యాగన్స్, లేకపోతే టిటాగర్, జూపిటర్ వ్యాగన్స్, ఇట్లా కొన్ని రైల్వే స్టాక్స్ అడిగారు ఎవరో. నాకు అనిపించింది ఎస్, ఇప్పుడు రైల్వే స్టాక్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడదామని. రైల్వే స్టాక్స్కి ఏం జరిగింది? రైల్వే డిఫెన్స్ మనకి గమనించండి. రైల్వే డిఫెన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, తర్వాత ఆ, ఇంకా ఉన్నాయి కదా కొన్ని ఈఎంఎస్, అట్లా కొన్ని సెక్టార్స్లో మంచి బయింగ్ వచ్చింది కదండి. ఎనర్జీ స్టాక్స్, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ స్టాక్స్, తర్వాత రైల్వేస్, తర్వాత డిఫెన్స్. లాస్ట్ 2 ఇయర్స్లో, లాస్ట్ 1.5 ఇయర్స్ వేసుకోండి, 2 ఇయర్స్ వేసుకోండి, చాలా మంచి గ్రోత్ వచ్చింది, చాలా బాగా పెరిగాయి. అయితే ఈ బడ్జెట్లో ఏం జరిగింది? రైల్వే బడ్జెట్లో సిగ్నిఫికెంట్గా ఏమీ ఇచ్చేయలా. బడ్జెట్లో బడ్జెట్ ఫేవర్ చేయలా, సిగ్నిఫికెంట్గా చేయలా. నార్మల్ జనరల్ బడ్జెట్ ఎలాగో ఉంది. చెప్పాలంటే డిఫెన్స్ కూడా చేశారు కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అందువలన ఏం జరిగింది? దే హ్యావ్ బికమ్ రొటీన్. అయితే ఈ ఏం జరిగిందంటే యుఫోరియాలో కొనేశారు అందరూ. ఇప్పుడు యూట్యూబర్స్ అదే చెప్పారు, టీవీల్లో అవే చెప్పారు. ఆ తర్వాత ఎక్కడ చూసినా న్యూస్ అదే, ఇది పెరిగిపోతుంది కొనుక్కోండి, ఇది పెరిగిపోతుంది కొనుక్కోండి అంటే కొనేసుకున్నారు. పెరిగాయి కూడా. ఒక స్టేజ్లో ఎప్పుడైతే మార్కెట్లు పడిపోవటం మొదలుపెట్టాయో ఇవి కొంచెం ఎక్కువగా తగ్గాయి. మీకు ఆ, కొన్ని సంవత్సరాల కిందట అవంతి ఫీడ్స్ అని దాని మీద పడ్డారండి. అవంతి ఫీడ్స్ చాలా భయంకరంగా పెరిగిపోయింది. పెరిగిన తర్వాత స్టాగ్నేషన్ వచ్చింది, డౌన్ అయింది. రోజు పెరిగిపోతుంటే కొంటారు కదా, టెంప్ట్ అవుతారు కదా. అలా హయ్యర్ లెవెల్లో కొనుక్కుని వాళ్ళు ఇరుక్కుపోయారు. లోవర్ లెవెల్లో కొనుక్కున్న వాళ్ళకి ఏం పర్వాలేదు. అట్లానే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒలెక్ట్రా గ్రీన్. ఐ విల్ టేక్ యూ టు ఒలెక్ట్రా గ్రీన్. ఎవరో అడిగారు కూడా దీని గురించి. ఈ ఒలెక్ట్రా గ్రీను, ఇట్ వాజ్ ఇన్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది లైమ్ లైట్లో ఉంది. వీళ్ళు అసలు ఎక్కడ భూమి మీదకి దిగల, ఆకాశంలోనే ప్రయాణం చేశారు వీళ్ళు. ఇది 4 months కాదు, మీకు 2 years 2 years తీసుకుంటాను ఈ చార్ట్. ఒలెక్ట్రా గ్రీన్, మీరు గ్రీన్ టెక్ మీరు అందరూ విన్నారు, చాలా మంది విన్నారు.
చూడండి ఏంటండి పరిస్థితి. ఒలక్ట్రా గ్రీను 395 400 ఎప్పుడు దీనిలో రీసెంట్ దీనిలో తీసుకుంటే 23 మార్చ్ 2023, ఇంకా 2 ఇయర్స్ అవలా, ఎందుకంటే మార్చి ఇంకా రాలా. ఏ అది 395 400 అక్కడి నుంచి అస్సలు ఎక్కడ ఆగల. పీక్ వచ్చింది చూడండి, దీని పీక్ లెవెల్ ఎట్లా వచ్చిందో చూడండి. పీక్ చూడండి ఎంత ఉందో. ఇది 2100, 400 నుంచి 200, 2100కు వచ్చింది, అంటే 5 టైమ్స్ వచ్చింది కదా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చిందండి? మార్చి నుంచి ఫిబ్రవరి, అది మళ్ళీ మార్చే 24 మార్చ్, అంటే 1 ఇయర్లో 4 టైమ్స్ అయింది, 5 టైమ్స్ అయింది. 1 ఇయర్లో 5 టైమ్స్ అయింది. ఏంటి పరిస్థితి? గోల చేయరా, గోల గోల గగ్గోలు పెట్టేశారు. అది పెరిగిపోతుంది 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 అన్నారు. పెరిగింది పెరిగింది, నిజంగానే పెరిగింది. ఆ తర్వాత కన్సల్టేషన్ మొదలైంది. అయినా ఏకదాటిగా తగ్గల, కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఏ కొద్ది కొద్దిగా తగ్గుతూ తగ్గుతూ ఇంత పెరిగింది. కరెక్షన్ రాదండి. ఎక్కడికి వచ్చింది? 1100కి వచ్చింది. ఏమండి 2200ది, అదే 2100ది 1100, అంటే 1100కి వచ్చింది. తర్వాత ఇప్పుడు కొద్దిగా 1200 ఉంది. ఆల్మోస్ట్ 50% పోయింది. తలకట్టు అంటాం కదా, ఇక్కడ ఎవరైతే ఈ రేంజ్లో ఇది దాటి, ఈ ఈ రేంజ్ దాటి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు, వాళ్ళకి లాసులే కదా. లాసులు అంటే 1400 అండ్ అబవ్ కొనుక్కున్న వాళ్ళకి లాసులే. ఇది ఏ స్ట్రైక్ వచ్చి ఆగింది చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. గ్రాఫ్స్ యాక్ట్ లైక్ మ్యాథమెటిక్స్. 1100, ఈ 1100 దగ్గర ఇక్కడ సపోర్ట్, 2 చోట్ల సపోర్ట్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ వచ్చింది, అక్కడికి వచ్చి ఆగింది. ఇది 1100 దగ్గర. ఏమండి 400 రూపాయలది ఇప్పటికీ 1200 చూపిస్తున్నది, అంటే 3 టైమ్స్ ఉంది కదా ఇది. కెన్ యూ సే దిస్ ఈజ్ ఎ బ్యాడ్ స్టాక్? కాదు. మనం బ్యాడ్ టైంలో ఎంటర్ అయ్యామేమో. తర్వాత ఇంతగా పెరిగింది, కరెక్షన్ రాదా? వచ్చింది. ఏంటండి మరీ 50% పోయిందంటే? 4 టైమ్స్ పెరిగి అందులో సగం తగ్గింది. 4 రెట్లు పెరిగింది, పెరిగిన దానిలో సగం తగ్గింది. అంటే స్టిల్ చూడండి, 400ది 1200 దగ్గర ఉందంటే స్టిల్ ఇట్ ఈస్ 3 టైమ్స్ అప్. 5 టైమ్స్, సారీ, 5 టైమ్స్ పెరిగింది, సగం అయ్యింది. స్టిల్ ఇట్ ఈస్ డూయింగ్ 3 టైమ్స్ అప్. ఇప్పటికి 3 టైమ్సే కదా. లో లెవెల్లో 400 లెవెల్లో తీసుకుంటే 400 నుంచి ఇప్పుడు 1200 ఉందంటే పెరిగినట్ట తగ్గినట్ట? సో ఇట్స్ నాట్ బ్యాడ్. మనం పీక్లో కొనుక్కున్నామేమో మేము. పీక్లో కొనుక్కున్న వాళ్ళకి నిరాశగానే ఉంటుంది. పీక్లో కొనుక్కున్న వాళ్ళకి, కొనుక్కున్న వాళ్ళకి అది కాదు. సో దీని స్టోరీ ఏంటంటే, ఆల్రెడీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు, భయపడక్కర్లేదు. కొత్తగా కొనుక్కోవాలా అంటే ఆలోచించండి. ఎందుకంటే ఇంకేమైనా తగ్గితే, ఇంకా తగ్గుతుందేమో. తగ్గితే ఇప్పుడు ఇది 750, 750 తర్వాత 800, ఆ రేంజ్కి వచ్చింది అనుకోండి, ఇంకా బాగుంటుంది కదా. అక్కడ కాకపోయినా కనీసం 900, 900 ప్లస్కి వచ్చింది అనుకోండి. ఇప్పుడు వస్తుందని గ్యారంటీ లేదు, అలా అని రాదని చెప్పలేము. రాదని చెప్పలేము, వస్తుందని ఏం గ్యారంటీ లేదు. అయితే కొత్తగా కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి కదా, అందుకని. అదర్వైజ్ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. మరి కొత్త వాళ్ళు ఎవరు, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు యావరేజ్ చేసుకోవచ్చా అంటే ఐఎమ్ అగెనిస్ట్, ఐఎమ్ డెడ్ అగెనిస్ట్ దట్ యావరేజింగ్ ఇక్కడ. ఎందుకని? ఇంకా తగ్గితే ఇంకా డిసప్పాయింట్ అయిపోతాం, అందుకని చేయకూడదు. తర్వాత ఓకే అండి, ఈ రైల్వే స్టాక్స్ గురించి చెప్పాను కదా. రైల్వే స్టాక్స్లోని యుఫోరియా ఆగిపోయింది. ఉం? రైల్వే స్టాక్స్లోని యుఫోరియా ఆగిపోయింది. ప్రాఫిట్ బుకింగ్లోకి వచ్చేసారు పెద్ద పెద్ద వాళ్ళు, అందుకని రైల్వే స్టాక్స్ పెరగటం లేదు.
కాబట్టి కొన్నాళ్ళు పెరగకపోవచ్చు. మీకు చూడండి, మీకు ఎగ్జాంపుల్ జూపిటర్ వ్యాగన్స్ ఎవరో అడిగారు, టిటా గారు, జూపిటరు, ఆ? రైల్వే స్టాక్సే కదా ఇవి. జూపిటర్ వ్యాగన్స్ చూద్దాం. జూపిటర్ వ్యాగన్స్ జూపిటర్ వ్యాగన్స్ పీక్ ఎంత అండి? 750, 740 అనుకుందాం. ఏ ఇప్పుడు ఎంతకు వచ్చింది? 318కి వచ్చింది. ఇంతగా తగ్గటానికి కారణం ఏంటి? ఒలెక్ట్రా ఒలెక్ట్రా స్టాక్ కంటే ఎక్కువ తగ్గాయి. ఎందుకని? యుఫోరియాలో భయంకరంగా కొనేశారు. అయితే ఇక్కడ సపోర్ట్ కనిపిస్తున్నది. ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ సపోర్ట్ కనిపిస్తున్నది. కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు కదా. అయితే ఈ ఈ బెంచ్ మార్క్ ఇక్కడి నుంచి ఇంకా తగ్గితే కొద్దిగా జాగ్రత్తగా ఫండమెంటల్స్ చెక్ చేసుకుని యావరేజ్ చేసుకోవాలి. ఈ బెంచ్ మార్క్ దీనికన్నా తగ్గితే, అంటే 300 కంటే దిగువకు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేసుకుని యావరేజ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్స్ ఏమాత్రం అనుమానం ఉన్నా యావరేజ్ చేయకూడదు, వదిలేయటమే, హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ బడ్జెట్ వరకు. ఎందుకంటే ఈలోగా కన్సల్టేషన్, ఈ కరెక్షన్ వచ్చింది కదా, కరెక్షన్ కన్సల్టేషన్ అలా మెయింటైన్ అవుతూ అవుతూ పికప్ అవుతుంది. అంటే రిజల్ట్స్ ఉంటాయి కదా, క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ని బట్టి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అదండి విషయం. సో తర్వాత టెక్నాలజీ స్టాక్స్లో ఎవరో చెప్పారు, వారి రెన్యూవబుల్స్, తర్వాత వారి రెన్యూవబుల్స్, వారి టెక్, వీటి గురించి మాట్లాడారు. ఏమండి, వారి రెన్యూవబుల్స్ ఫండమెంటల్లీ గుడ్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో ప్రూవ్డ్. చాలా ఫాస్ట్గా పెరిగింది. బాగా పెరిగిన వాటిలో వారి రెన్యూవబుల్స్ కూడా. అయితే అంత ఫాస్ట్గా పెరిగింది, కరెక్షన్ రాదా? వస్తుంది కదా. అందులో ఇలాంటి కరెక్షన్ 4 months కరెక్షను, నెల 2 నెలలు ఉంటే ఈజీగా రికవర్ అవుతుందండి. ఇంతకుముందు వచ్చిన కరెక్షన్స్ 4 నెలలు 5 నెలలు కరెక్షన్స్ లేవండి ఈ మధ్యకాలంలో. ఆఫ్టర్ కరోనా టైంలో, కరోనా తర్వాత తీసుకున్నట్లయితే కన్సిస్టెంట్గా పడటం, అంటే కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్తే సంవత్సరం పాటు వెళ్ళినా పర్వాలేదు, కానీ కన్సిస్టెంట్గా 4 నెలలు తగ్గటం అంటే ఎలాంటి షేర్ అయినా పడేస్తారు. ఎందుకంటే యుఫోరియాలో కొనుక్కుంటారు. హై పీఈలు ఉంటాయి న్యాచురల్గానే. ఆ హై పీఈలు ఏమవుతుందంటే మార్కెట్లు పడిపోయేటప్పుడు హై పీఈ స్టాక్స్లో సెల్లింగ్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది. మీరు ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హై పీఈ స్టాక్స్లో సెల్లింగ్ ఎందుకు వస్తుందంటే, హై పీఈ కనుక. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. మీకు ఎందుకు చెప్పాను అంటే, హై పీఈ స్టాక్స్లో ఇబ్బంది ఏంటి? హై పీఈ స్టాక్స్లో ఇబ్బంది 100, 125, 150 పీఈ ఉంటే ఫాలింగ్ మార్కెట్లో అవి నిలుస్తాయండి, ప్రాఫిట్ బుకింగ్ రాదా? కానీ స్టాక్స్ మంచివి, గ్రోత్ స్టాక్స్ కాబట్టే కదా అంత ఐపీఈలో కొన్నారు. యుఫోరియాలో ఫ్రెంజీగా, అంటే రైజింగ్ మార్కెట్లో ఇలాంటి పనులు చేస్తుంటారు. బట్ అట్ ది సేమ్ టైం ఫాలింగ్ మార్కెట్లో వాటిని కోసేస్తారు. టైం పడుతుంది. దే విల్ అండర్గో ఇన్వేరియబుల్లీ దే విల్ అండర్గో కరెక్షన్. ఎవరో అడిగారు నేను ట్రెంట్ గురించి. ట్రెంట్ 6,000 దగ్గర కొనుక్కున్నానండి, మరి 5,000కి వచ్చేసిందా? బిలో 5,000కి వచ్చింది కదా. ఇవాళ కొద్దిగా రికవర్ అయింది, 5,100 అలాగా. బట్ హై పీఈ అది, అందుకని దాన్ని కొట్టేశారు. అందులో నిఫ్టీ 50లో చేర్చారు కాబట్టి కొట్టారు. నిఫ్టీ 50లో హై పీఈలకి స్థానం లేదు. హై పీఈలని మెయింటైన్ అవనెవరు, కొట్టేస్తారు. అదొక రీజను. రెండో రీజన్ ఏంటంటే హై పీఈ. నిఫ్టీ 50లోకి వచ్చింది, ఐపీఈ స్టాక్ వచ్చింది, కొట్టేశారు. కానీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ కాబట్టి అట్లాంటిది హోల్డ్ చేస్తే సూనర్ ఆర్ లేటర్ ఇట్ విల్ పికప్. క్వార్టర్ ప్రాఫిట్ మేకింగ్ గుడ్ కంపెనీస్ ఉంటాయి కదా, క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తాయి కదా. చూపించినప్పుడు ఆటోమేటిక్గా బయింగ్ వస్తుంది. కొద్దిగా పెరుగుతూ 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 పోతుంది. టైం పడుతుంది. సో అట్లాంటి స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే విషయం. సో అందువల్ల ఏంటంటే
మీరు చాలా 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 స్టాక్స్ పెట్టారు. నేను అన్ని స్టాక్స్ ఇట్లా డిస్కస్ చేయలేను. నేను ఆలోచిస్తున్నాను మధ్యలో ఎప్పుడైనా సాటర్డే సండే ఏదైనా ఒక వీడియో సపరేట్గా, నేను టూర్లో ఉన్నాను. ఆ, కొద్దిగా ఇబ్బందిగానే ఉంది వీడియోలు. ఆ, చేసి కొన్ని చెప్తాను. మీ యూ కీప్ సెండింగ్. మీరు నిన్న నిన్న పెట్టారు చాలామంది. అవి డిస్కస్ చేయలేదు, కొన్నే చేశాను. మీరు రిపీటేషన్ నెక్స్ట్ కామెంట్ బాక్స్లో నెక్స్ట్ నెక్స్ట్ రిపీట్ చేస్తూ ఉండండి. ఏముంది, ఒక మెసేజే కదా, చేయండి. మీ నంబర్ వస్తుంది, ఎప్పుడో మధ్యలో వచ్చేస్తుంది. ఐ విల్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ దట్. స్టాక్స్ని స్టాక్స్ టెక్నికల్గా అంటే స్టాక్స్ పొజిషను ఏమిటి అనేది డిస్కస్ చేయడానికి చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. తర్వాత ఫైనల్గా ఆటో స్టాక్స్. ఆటో సెక్టరు ఇట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. మార్చ్ తర్వాతే చూడాలి. తర్వాత ఇప్పుడు టెస్లా ముసలం ఒకటి వచ్చింది. టెస్లా వాడు వస్తున్నాడు, కాంపిటీషన్ ఎలా ఉంటుంది? కాంపిటీటర్ కదా, టెస్లా ఇస్ అ బిగ్ కాంపిటీటర్. వాడు మనం ఎవరు సరిపోం, టాటా మోటార్స్ వీళ్ళు వాళ్ళు ఎవరు సరిపోరు. చాలా గట్టివాడు, పెద్దవాడు వాడు. అయితే ఎకానమీకి యాజ్ ఎ హోల్ బాగానే ఉంటుంది, బట్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్కి, ఎగ్జిస్టింగ్ మార్కెట్ లీడర్స్కి కొద్దిగా దెబ్బే. ఎట్లా మారుతి, టాటా మోటార్స్ ఇట్లా ఉన్నాయి కదా, దే హ్యావ్ టు ఫేస్ కాంపిటీషన్. దాన్ని ముందుగానే డిస్కౌంట్ చేసేసే అవకాశం ఉంది. కాబట్టి ఆటో స్టాక్స్ జోలికి ఇమీడియట్గా ఏం వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇదేమి నేను రికమెండేషన్ కాదు, అడ్వైస్ కాదు. ఆటో స్టాక్స్ బయింగ్కి వెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో అని పొజిషను పొజిషన్లో క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్ ఏమో అని అనిపిస్తున్నది. ఐటీ స్టాక్స్లో కూడా డిస్టర్బెన్స్ ఉంది. ఐటీ స్టాక్స్లో కూడా డిస్టర్బెన్స్ ఉండటం వలన ఐటీ స్టాక్స్ కూడా పెరగటం లేదు. కానీ ఐటీ అండ్ ఆటో సెక్టర్స్కి టైం అనేది వస్తుంది. వాటి టైం దే హ్యావ్ దేర్ ఓన్ టైం. అప్పటి వరకు వెయిట్ చేయటం మంచిది. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయండి నిర్భయంగా, భయపడద్దు. అయితే కొత్తగా ఎంటర్ అవడానికి మాత్రం ఈ రెండు సెక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలెక్టివ్గానే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి ఏదో న్యూస్ ఉంది, మంచి న్యూస్ ఉంది, ఇన్ఫోసిస్ బాగానే పికప్ అయింది. మరి అన్నీ అవుతున్నాయా? అవటంలా. టీసీఎస్ చూడండి, అధ్వానంగా ఉంది. ఎల్టీఐఎం చూడండి, ఇట్లా తీసుకోండి స్టాక్స్. అది కాబట్టి రైల్వేస్ జోలికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదని అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ, అవి ఎక్కువ రేట్లలో ఎక్కువ రేట్లలో కొనేసి బాగా పైకి తీసుకెళ్ళిపోయారు. ఆ యుఫోరియా ఖతం అయితే తప్ప, యుఫోరియా పోతే తప్ప మీకు రాదు స్ట్రెంగ్త్. అది విషయం. అందువలన దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లు మార్కెట్లే. 52 వీక్ హై చూసాం, 52 వీక్ హై, 52 వీక్ హై, 52 వీక్ హై వచ్చాం. ఆ సీజన్ చూసాము, పౌర్ణమి నాడు చంద్రుడిని చూసినట్టు. మళ్ళీ 52 వీక్ లో స్టేజ్కి వచ్చాం. సో 52 వీక్ లోకి రావటం ఒక రకంగా చెప్పాలంటే బయింగ్ ఆపర్చునిటీ. 52 వీక్ లోకి వస్తూ వస్తూ అక్కడి నుంచి కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మెల్లిమెల్లిగా రికవర్ అవటం మొదలు పెడతాయి. అక్కడ ఫండమెంటల్స్ బాగున్నవి, గ్రోత్ స్టాక్స్ అంటే పెర్ఫార్మెన్స్ బాగున్న కంపెనీలు, ది స్టార్ట్ మూవింగ్ అప్. వాటితో పాటు మనం కూడా పైకి వెళ్తాం. కాబట్టి కంగారు అసలు ఏమీ భయపడకూడదు ఇన్వెస్ట్మెంట్. అందుకనే ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ యాక్టివిటీ. షార్ట్ టర్మ్లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే మధ్య మధ్యలో మనం కొద్దిగా ఫండమెంటల్స్లో ఏమైనా చేంజెస్ వచ్చాయేమో అని చెక్ చేసుకోవాలంతే. ఆ ఫండమెంటల్స్ చెక్ చేసుకోవటం నేర్చుకోవాలి. యాక్చువల్గా నేర్చుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, జాబ్ బికమ్స్ ఈజీ. తర్వాత ఫండమెంటల్స్ అంటే మర్చిపోయాను, గుర్తొచ్చింది. ఆ, తిరుపతిలో జరిగినటువంటి మీట్లో 7+స్టార్స్ 7 స్టాక్స్ డిస్కస్ చేశామని చెప్పాం కదా. దానికి సంబంధించి పీపీటీ పీపీటీ గురించి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని నేను అనౌన్స్ చేశాను. అది 1200 రూపీస్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కొంతమంది మ్, మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దే హ్యావ్ సబ్స్క్రైబ్డ్. మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, సండేలోగా, ఈలోగా ఏం అవదలండి మార్కెట్.
Sunday, by Sunday or before, on or by Sunday or before Sunday, you will get that PPT. పీపీటీ తర్వాత కొన్నాళ్ళకి కొన్ని రోజుల తర్వాత నేను రివ్యూ వీడియో కూడా పెడతాను. ఒకటి రెండు రివ్యూ వీడియోలు కూడా పెడతాను దీనికి సపోర్ట్గా. అది దట్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే మార్కెట్లో క్లారిటీ లేదు, ఇంకా డౌన్లోనే ఉన్నాయి కదా. ఆ? ఇంకా డౌన్లోనే ఉన్నాయి కదా, మార్కెట్లో క్లారిటీ లేదు కాబట్టి కొంచెం టైం తీసుకుని ఐ విల్ సెండ్ పీపీటీ ఇమీడియట్లీ 1 or 2 daysలో 2-3 daysలో పంపించేస్తాను పీపీటీ. బట్ రివ్యూ వీడియోస్ ఫాలో ఆఫ్టర్ సమ్ టైమ్. ఒక పొజిషన్ చూసి, మార్కెట్ పొజిషన్ చూసి 1 month 2 monthsలోగా 1 or 2 వీడియోస్ కూడా రివ్యూ పంపిస్తాను. ప్రస్తుతం యూ విల్ గెట్ పీపీటీ ప్రజెంటేషన్. ఆ పీపీటీ ప్రజెంటేషన్లో స్టాక్స్ అన్నీ ఉంటాయి, స్టాక్స్కి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి కదా. అది దాని పెర్ఫార్మెన్స్కి సంబంధించి మార్కెట్ క్యాప్ ఎంత, ప్రైస్ ఎంత, ఏమిటి పరిస్థితి, డెట్ ఉందా లేదా, ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతవరకే ఉంటుంది. ఓకే అండి. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే నా నంబర్ ఇచ్చాను కదా, నేను వీడియో చూడండి. అదర్వైజ్ ఆల్సో మీరు చూడండి 8121648156. ఐ రిపీట్ 8121648156కి 7 స్టార్స్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెడితే డీటెయిల్స్ మీకు పంపిస్తాను. ఆల్ ద బెస్ట్ అండి. సో వీ షుడ్ లెర్న్ టు ఎంబ్రేస్ అండ్ రిసీవ్ అండ్ ఎంజాయ్ ఫాలింగ్ మార్కెట్స్ ఆల్సో. చాలా రోజులుగా నేను నా షేర్లు చూడటం లేదు. ఎందుకు చూడటం లేదంటే అన్నీ పడిపోతున్నాయి, రెడ్ రెడ్ రెడ్. ఎందుకు చూసి ప్రయోజనం ఏముంది, ఎందుకు చూడటం, తొందర ఏం లేదు. రికవరీ కనిపించినప్పుడు అప్పుడు చూసేది. ఆ రికవరీ కనిపించినప్పుడు కూడా పెరగకపోతే, రికవరీ మన స్టాక్స్లో లేకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఒకసారి వాటి ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. చెక్ చేసుకుని దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రికవరీ లేని వాటి స్టాక్స్ని యావరేజ్ చేసామనుకోండి, ఏ లాభం, చేయకూడదు కదా. ఇది ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ బిగ్ ఆర్ట్ అండి. మీరు యూ విల్ లెర్న్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మధ్య మధ్యలో వీడియోల్లో చెప్తుంటాను కదా, వీడియోల నుంచి కూడా నేర్చుకుంటారు, మీరు నేర్చుకుంటున్నారు. బీ కూల్. మళ్ళీ మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవుతాయి, రికవర్ అవుతాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఈలోగా ఈటీఎఫ్లు ఎప్పుడు కొనుక్కోవచ్చు. ఈటీఎఫ్లు కొనుక్కోవడానికి, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది అనువైన సమయమే అనేది నా అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్.